యాకోబు అంటున్నాడు, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును కఠినపరుచుకొనుచు తాను భక్తి గలవాడనని చెప్పుకొని వాని భక్తి వ్యర్థమే అన్నాడు. మనం అందరం భక్తి చేస్తున్నాం. మన భక్తిలో ఉన్న శక్తిని మనం కనపరుస్తున్నామా? వ్యర్థముగా మనం భక్తి చేస్తున్నామా? ఈరోజు వాక్యపు వెలుగులోంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. నోటికి కళ్ళెము పెట్టుకోవాలంట. క్రైస్తవుడు ఏం చేయాలి చెప్పండి? నోటికి కళ్ళెము పెట్టుకోవాలి. ఇదివరకు పూర్వకాలంలో చెక్కాలు కళ్ళాలు పశువులకు పెట్టేవారు. పశువులకి నోటికి చిక్కం కట్టేవారు. పశువులకి లేగదూడలకి పాలు తాగకుండా మట్టి తినకుండా ఉండడానికే వాటికి చిక్కాలు కట్టేవారు. అయితే పశువులకే తెలుసు, మనకి పశువులకే కళ్ళెం పెడతారని, పశువులకే చిక్కం పెడతారని మనకు అంతవరకు తెలుసు. కానీ మనుషులు కూడా మనుషులు నోటికి కళ్ళెము పెట్టుకోవాలని, కళ్ళెము పెట్టుకోకుండా నువ్వు భక్తి చేస్తే నీ భక్తి వ్యర్థమని దేవుడు అంటున్నాడు. మన నోటికి మనం కళ్ళెం పెట్టుకున్నామా? కళ్ళెం ఎందుకు పెట్టుకోవాలి? దావీదు అంటాడు 39వ కీర్తనలో, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి నేను చిక్కమ పెట్టుకున్నాను అన్నాడు. ఈరోజు మన నోటికి మనం కళ్ళెము పెట్టుకోకుండా మనం భక్తి చేస్తే ఆ భక్తి వ్యర్థమే అంటున్నాడు యాకోబు గారు. మనం క్రైస్తవమై ఉండి క్రీస్తును కలిగి క్రీస్తును నమ్ముకుంటున్న మనం క్రీస్తులా మాట్లాడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. క్రీస్తులా చూడాలి, క్రీస్తులా ప్రవర్తించాలి, క్రీస్తులా బ్రతకాలి. క్రీస్తు ఎలా మాట్లాడారు? క్రీస్తు నోటులోంచి ఏ దుర్భాష అయినా వచ్చిందా? ఏ అపవిత్రమైన మాట అయినా వచ్చిందా? బైబిల్ గ్రంథం మనం అంతా పరిశీలిస్తే యేసుక్రీస్తు నోటులోంచి ఎటువంటి దుర్భాష కానీ, ఎటువంటి అపవిత్రమైన మాట కానీ, ఎటువంటి పనికిమాలిన మాట కానీ యేసుక్రీస్తు నోటంట వచ్చిందా? బైబిల్లో మీరు ఎక్కడైనా చూపించగలరా? చెప్పండి. ఆయన నోటంట పవిత్రమైన మాటలే వచ్చాయి. కాబట్టి యేసును నమ్ముకున్న మనం పవిత్రమైన మాటలే మాట్లాడాలి. ఎలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడకూడదు. లూకా సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు గురించి రాయబడి ఉంది. ఏమనంటే, ఆయన నోట నుండి వచ్చు దయగల మాటలకు వారందరూ ఆశ్చర్యపడి, దేవుని స్తోత్రం చెప్పండి, అంత బాగుంటుంది ఆ మాట. ఆయన నోట నుండి వచ్చు దయగల మాటలు, కనికరము గల మాటలు, ప్రేమ గల మాటలు, జాలి గల మాటలు, ఎదుటి వారికి ధైర్యాన్ని ఇచ్చే మాటలు, ఎదుటి వారిలో విశ్వాసం నింపే మాటలు, ఎదుటి వారి బాధల్లో ఓదార్పునిచ్చే మాటలు, ఎదుటి వారికి ధైర్యం చెప్పే మాటలే యేసుక్రీస్తు వారు మాట్లాడారు. కానీ ఎవరిని భయపెట్టే మాటలు మాట్లాడలేదు, ఎవరి మీద దుర్భాషలాడలేదు. ఆయన యేసుక్రీస్తు మాటల గురించి మనం ధ్యానిస్తే చాలా పవిత్రమైన మాటలు, ముత్యాల వంటి మాటలు అయినాయి. ఆయన దయగల మాటలకు అనేక మంది ఆశ్చర్యపడ్డారంట. అంటే యేసు నుండి వచ్చిన దయగల మాటలకు మరి మనలోంచి దయగల మాటలు వస్తున్నాయా? యేసును నమ్ముకున్న మనలోంచి దయగల మాటలు వస్తున్నాయా? క్రూరత్వం కలిగిన మాటలు వస్తున్నాయా? కఠినమైన మాటలు వస్తున్నాయా? దుర్భాషలు వస్తున్నాయా? ఆలోచించండి. చాలామంది భక్తి చేస్తారు కానీ నోటిని కాపాడుకోలేరు. చాలామంది భక్తి చేస్తారు కానీ వారి పెదవులను కాపాడుకోలేరు. చాలామంది భక్తి చేస్తారు కానీ వారి నాలుకల్ని కాపాడుకోలేరు. నాలుక ఎలా తిరిగితే అలా మాట్లాడతాం, నోటుకు ఏదొస్తే అది మాట్లాడతాం, పెదవుల నుంచి ఏదొస్తే అది మాట్లాడతాం. ప్రతిదీ మాట్లాడొచ్చా క్రైస్తవుడు? క్రీస్తుని నమ్ముకుని ప్రతిదీ మాట్లాడొచ్చా? దావీదు అంటాడు 141 కీర్తనలో, ఆయన ఏమంటా అంటే, నా పెదవులకు కాపు పెట్టు ప్రభు అంటాడు. అంటే పెదాలకి ఏం పెట్టలే? కాపు పెట్టమని అడుగుతున్నాడు. అంటే కంట్రోల్ చేయి, నా పెదాలను కంట్రోల్ చేయి, నా నాలుకని కంట్రోల్ చేయి, నా నోటిని కంట్రోల్ చేయని ఆయన దేవాది దేవుణ్ణి అడుగుతున్నాడు. మనం ఎప్పుడైనా అడిగామా?
పనికిమాల మాటలు మాట్లాడుతూ ఉంటాం, పర్లేదు అనుకుంటాం. వ్యర్థమైన మాటలు మాట్లాడతాం, పర్లేదు అనుకుంటాం. నోటంట దుర్భాషలు మాట్లాడతాం, పర్లేదు అనుకుంటాం. అదే అంటున్నాడు, మీ హృదయమును మీరు మోసపరుచుకుంటే, నీవు భక్తి గలవాడినని అనుకోని యెడల నీ హృదయాన్ని కఠినం చేసుకుంటే, నీ హృదయాన్ని మోసపరుచుకుంటే నీ భక్తి వ్యర్థమే. నీ భక్తి నిన్ను పరలోకం తీసుకెళ్దంటున్నాడు యాకోబు గారు. ఆలోచించండి, మనలోంచి దయగల మాటలు వస్తున్నాయా, దుర్భాషలు వస్తున్నాయా? రోమాపత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది, వారి గొంతుక తెరచిన సమాధి అని ఉంటుంది. రోమాపత్రిక 3:13లో వారి గొంతుక తెరచిన సమాధి అని ఉంటుంది. వారు నాలుకల కింద సర్పవిషం ఉందని ఉంటుంది. వారి నోటి నుండి శపించడం పగ అని అంటాడు. ఆలోచించండి, వారి గొంతుక తెరచిన సమాధి. కొంతమంది గొంతుకులు తెరిస్తే సమాధి, తెరచిన సమాధి. కొంతమంది నోరు విప్పితే కంపు, కొంతమంది నోరు తెరిస్తే దుర్భాషలు, కొంతమంది ప్రారంభం బూతే, మధ్యలో బూతే, ముగింపు బూతే. బూతు లేకుండా వాడి సెంటెన్స్ పూర్తి అవ్వదు. ఎవరైనా చూసారు లోకంలో మీరు? బూతు లేకుండా వారి మాటలు పూర్తవ్వవు. అసలు యేసుక్రీస్తు నోటిలోంచి వచ్చిన దయగల మాటలకు వారందరూ ఆశ్చర్యపడి, నీలోంచి వచ్చి దయగల మాటలకు ఆశ్చర్యపడాలి జనం. ఈమె మాట మారిపోయింది, ఈమె భాష మారిపోయింది, ఆమె మాట తీరు మారింది, ఆమె ప్రవర్తన మారింది, ఆవిడ జీవితం మారింది. ఎలా సాధ్యమైందని అనేకులు నిన్ను గూర్చి చెప్పుకోవాలి. అదే సాక్ష్యం అంటే. నిన్ను గూర్చి నువ్వు చెప్పుకోవడం కాదు సాక్ష్యం. నేను భక్తిమంతుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి, నేను పరిశుద్ధమైన మాటలే మాట్లాడుతానని నిన్ను గూర్చి నువ్వు చెప్పుకోవడం కాదు, కానీ నీ గురించి ఎదుటి వాళ్ళు చెప్పాలి. మనలో ఎటువంటి అపవిత్రమైన మాట వస్తే దేవుణ్ణి తెలియనట్టే. చాలామంది బూతు మాటలు మాట్లాడతారు క్రైస్తవులే. దేవుడు తెలుసాకే, యేసుక్రీస్తు తెలుసా? నువ్వు బూతు మాటలు మాట్లాడుతున్నావంటే, నీ నోటంట ఒక అపవిత్రమైన మాట వస్తుందంటే నీకు దేవుడు తెలియదు. ఒకవేళ స్లిప్ అయిపోయి వచ్చినా, ఫ్లోలో వచ్చినా నీకు దేవుడు తెలియదు, పరిశుద్ధాత్ముడు నీలో లేడు. దేవుని స్తోత్రం చెప్పడం ఒకసారి. మనలో బూతులు మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? బాగా వినండి. టక్కమని వచ్చేసింది, బూతు మంట గవ్వుకొని వచ్చేసింది అంటారు చాలామంది. నీలో నుంచి నీ నోటంట బూతులు వస్తున్నాయంటే బాగా వినండి. మీ భక్తులు మీరు మోసపోకండి. ఇక్కడ అదే అన్నాడు, మీ హృదయాన్ని కఠినపరుచుకోకండి, మీ హృదయాన్ని మోసపరుచుకోకండి. నాశనం అయిపోతారు, నిత్య నరకానికి వెళ్ళిపోతారు. నీ నోటంట ఒక అపవిత్రమైన మాట వస్తుందంటే నీలో పరిశుద్ధాత్ముడు లేడు లేడు లేడు. ఎందుకు చెప్తున్నా తెలుసా? నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నీ నోటంట అపవిత్రమైన వచ్చేదాన్ని దేవుడు ఆపుతాడు. అపవిత్రమైన మాటలు వస్తుంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నేను కంట్రోల్ చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నీలో పరిశుద్ధాత్ముడు లేకపోతే నిన్ను ఎవడు కంట్రోల్ చేస్తాడో? చెలరేగిపోతావు బూతుల్లో, రకరకాల భాషల్లో బూతులు మొదలెడతావు. ఎందుకంటే నిన్ను కంట్రోల్ చేసేవాడు నీలో లేడు. కొన్ని భర్తగా నువ్వు కంట్రోల్లో ఉంటావంటే ఉండవు, ఆయన కంట్రోల్లో పెట్టుకుంటావు. మీ అమ్మ బాబులు కంట్రోల్లో ఉంటావంటే ఉండవు, వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుంటావు. ఇంకా ఎవడ కంట్రోల్లో ఉండవు కాబట్టి నిన్ను ఎవడ కంట్రోల్ చేస్తాడంటే ఎవడ చేయలేడు. నేను ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతావు. ఒక భర్త భయం లేదు, ఒక పాస్టర్ గారు భయం లేదు, తల్లిదండ్రులు భయం లేదు, అన్నదమ్ములు భయం లేదు, అక్క చెల్లెలు భయం లేదు, సమాజం అంటే భయం లేదు, విశ్వాసులు ఉన్నారనే భయం లేదు, నేను ప్రార్థనకి వెళ్తున్నాను బైబిల్ వచ్చుకుని ఆ పక్కవారు ఏమనుకుంటారనే భయం లేదు. చెలరైపోతూ ఉంటావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటావు. ఎందుకంటే నిన్ను కంట్రోల్ చేసేవాడు నీలో లేడు. నిన్ను కంట్రోల్ చేసేవాడు పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఒక్క అపవిత్రమైన మాట నీ నోటంటే రాదో. రానప్పుడు దేవుడు నిన్ను జాగ్రత్తగా కాపాడతాడు. తన అగ్నితో నీ నోటిని కాలుస్తాడు, నీ పెదాలను కాలుస్తాడు, నీ నాలుకను కాలుస్తాడు. ఎప్పుడు పరిశుద్ధమైన మాటలే వస్తాయి, అపవిత్రమైన మాటలు రావు. ఎందుకంటే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీకు గైడెన్స్ ఇస్తాడు. ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, ఎలా నడవాలో,
నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నీలో పరిశుద్ధాత్ముడు లేకపోతే నీ ఇష్టానుసారంగా బూతులు మాట్లాడతావు. ఒక బూతేనండి పాస్టర్ గారు నేను మాట్లాడింది, ఒక బూతే. మత్తయి సువార్తలో ఉంటుంది, యేసుక్రీస్తు వారు అంటాడు, ఏమిటంటే తెలుసండి, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉందన్నాడు 12:36. ఒక్క మాట అంటావు నువ్వు. యేసుక్రీస్తు అంటున్నాడు, మనుషులు పలుకు ప్రతి నీ ఒక్క మాటే లెక్క కడుతున్నాడు ఆయన. మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంది. ఆలోచించండి ఒకసారి. మీరు ఎవరైనా బూతులు ఆడుతున్నారమ్మా? బూతులు ఎవరికైనా వస్తున్నాయా? చిన్న చిన్న బూతులే, పెద్ద పెద్దవి కాదు. ఒక్క వ్యర్థమైన మాట మాట్లాడితే నిన్ను నరకానికి పంపిస్తానండి దేవుడు. ఒక్క వ్యర్థమైన మాట కూడా మనలోంచి రాకూడదు. ఒక్క వ్యర్థమైన మాట కూడా మనలోంచి రాకూడదంటే అది నీ శక్తి వల్ల, నీ భక్తి వల్ల, నీ జ్ఞానం వల్ల, నీ తెలివి వల్ల, నీ ప్రార్థనా శక్తి వల్ల అవదు. మరి ఎవరి వల్ల అవుద్దంటే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు వల్ల అవుద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే చెడ్డ మాటలు మాట్లాడవు. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే చెడ్డ చూపులు చూడవు. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే చెడ్డ తలంపులు ఆలోచించవు. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే పోకిరీ మాటలు మాట్లాడవు. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే లోక సంబంధమైన పనికిమాలిన మాటలు మాట్లాడవు. ఇవన్నీ మాట్లాడుతున్నావంటే నీలో ఎవరు లేరు? నిన్ను కంట్రోల్ చేసే పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేడు. అందుకనే వ్యర్థమైనవి చూస్తావు, నిన్ను కంట్రోల్ చేసేవాడు ఎవరు లేడు. పనికిమాలిన మాటలు మాట్లాడతావు, నిన్ను కంట్రోల్ చేసేవాడు ఎవరు లేడు. పనికిమాలిన చూపులు చూస్తావు, నిన్ను కంట్రోల్ చేసేవాడు ఎవరు లేడు. పనికిమాలిన ఆలోచనలు ఎంతసేపు, నిన్ను కంట్రోల్ చేసేవాడు ఎవరు లేడు. ఆఖరికి నిన్ను నరకం నుంచి తీసుకొచ్చేవాడు ఎవడు ఉండడు లాస్ట్కి. అందుకనే పరిశుద్ధాత్ముడు మనలో ఎందుకు ఉండాలి? మనలో ఎందుకు ఉండాలంటే మనకు తెలియకనే కొన్ని సందర్భాల్లో వ్యర్థమైన మాటలు రాకుండా, ఒకవేళ ఫ్లోలో కూడా రాకుండా మన పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన పెదాలకు కోపం పెడతాడు. ఆలోచించండి ఒకసారి. యేసుక్రీస్తు నోటిలో నుంచి వచ్చి దయగల మాటలకు వారందరూ ఆశ్చర్యపోయారంట. మన మాటలు కూడా ఆశ్చర్యపోతారు అన్యులు. తెలుసండి ఏ మాటల కంటే? ఎక్కడ లేని బూతులన్నీ మనకే వచ్చు. ఇంకా కనిపెట్టని బూతులు కూడా మనం మాట్లాడతాం. ఆలోచించండి ఒకసారి. అసలు యేసుక్రీస్తు మాటలు ఎలాగున్నాయి, మన మాటలు ఎలాగున్నాయి? ఆయన దయగల మాటలకు అనేక మంది ఆశ్చర్యపడ్డారంట. అందుకనే మీ నోటికి మీరు కళ్ళెం పెట్టుకోకపోతే మీ భక్తి వ్యర్థమే. చాలామంది బూతులు ఆడుతూ ఉంటారు, క్రైస్తవులను చూస్తూనే ఉంటారు. ఒకవేళ పిల్లలు మాట అనపోనా బూతులు ఆడుతూనే ఉంటారు. అమ్మ బూతులు ఆడుతున్నావు, ఎందుకు ఆడుతున్నావు అంటే కోపం వచ్చేసిందండి, మా పిల్లలు మా మాట వింటలేదండి. మరి నువ్వు దేవుడి మాట విన్నావా? దేవుడు ఎప్పుడైనా నిన్ను తిట్టాడా? దేవుడు ఎప్పుడైనా నిన్ను తిట్టాడా? జంతువుల పేరుతో కానీ తిట్టాడా? చెప్పండి. దేవుడు ఎప్పుడు నేను తిట్టలేదు. నీ ప్రవర్తన బాగోపోనా, నీ స్థితిగతులు బాగోపోనా, నీ జీవితం బాగోపోనా, నీ నడక, నీ మాటలు, నీ తలంపులు, నీ చూపులు బాగోపోనా, నిన్ను ఆయన ఎలా పిలిచాడంటే దయగల మాటలతోనే పిలిచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దయగల మాటలతోనే ఆయన నిన్ను పిలిచాడు. క్రూరత్వంతో కఠినంగా నీ మీద వ్యవహరించలేదు ఆయన. నువ్వు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని అతిక్రమాలు చేసినా, దేవుడికి ఎంత చిరాకు తెప్పించినా దయతో నిన్ను పిలుస్తున్నాడు, ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు, జాలితో నిన్ను పిలుస్తున్నాడు, కరుణతో నిన్ను పిలుస్తున్నాడు, కనికరముతో నిన్ను పిలుస్తున్నాడు. నీ రెండు చేతులు చాపుతూ ఆయన దయగల మాటలు నీకు చెబుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మరి నీ బిడ్డలను కోపం తెప్పిస్తే నువ్వెందుకు నీ బిడ్డలను తిట్టాలి? ఆలోచించు. దేవుడు యేసుక్రీస్తు దయగల మాటలు ఎన్నోసార్లు దేవునికి మనం బాధ పెట్టాం, ఎన్నోసార్లు దేవుణ్ణి, ఎన్నోసార్లు ఆయన గాయాలు తెప్పాం, ఎన్నోసార్లు ఆయన బాధపరచాం. మన మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచనల ద్వారా, ప్రవర్తన ద్వారా. అయినా కఠినంగా మన పట్ల ఆయన వ్యవహరించలేదు, కానీ ప్రేమతోనే మాట్లాడాడు, దయగల మాటలతోనే మాట్లాడాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నీ దయగల మాటలే చేరదీసినవి, నీ నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి.
నీ దయగల మాటలే చేరదీసినవి, నీ నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నది. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. నీ అంతఃపురములో నన్ను చేర్చుదువు. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. నీ అంతఃపురములో నన్ను చేర్చుదువు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు. నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రాలుడా. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు. నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రాలుడా. స్తోత్రం. అలా పాడుకుంటూ ఉంటాను. నా జీవిత భాగస్వామివి నీవే, నా ప్రాణముతో పెనవేసుకున్నవాడు నీవే. నేను ఎలా మాట్లాడాలో నేర్పిస్తావు, నేను ఎలా చూడాలో నేర్పిస్తావు, నేను ఎలా నడవాలో నేర్పిస్తావు, నేను ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తావు. ఎందుకంటే నా జీవిత భాగస్వామివి నీవే అంటాను దేవునితో. నా జీవిత భాగస్వామి నా భార్య కాదు, నీ జీవిత భాగస్వామి నీ భర్త కాదు. నా జీవిత భాగస్వామి నా యేసు ప్రభు. ఎందుకంటే నా ప్రాణంతో ఆయన పెనవేసుకున్నాడో, నేను ఎలా నడవాలో ఆయన నేర్పుతాడు, ఎలా మాట్లాడాలో, ఎలా చూడాలో, ఎలా ఆలోచించాలో అన్నీ నేర్పుతాడు. ఎందుకంటే నా జీవిత భాగస్వామి ఆయన. కాబట్టి మీ నోటికి కళ్ళెం పెట్టుకోకుండా, మీ హృదయాన్ని మోసపరుచుకొచ్చు, కఠినం చేసుకుంటూ, చిన్న బూతే కదా పర్వాలేదు, చిన్న వ్యర్థమైన మాట కదా పర్వాలేదు అనుకుంటే, ఒకవేళ మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు రక్తము కార్చి, నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి నీ కొరకు చేతులు చాపుతున్నా యేసయ్య దుఃఖపడతాడని, యేసయ్య కన్నీరు కారుస్తాడని, యేసయ్య ఏడుస్తాడని ఎప్పుడైనా నువ్వు చదివా బైబిల్లో? ఒక వ్యర్థమైన మాట మాట్లాడితే, ఒకవేళ నీ భర్తగా బాధ ఉండకపోవచ్చు, నీ పిల్లలకు బాధ ఉండకపోవచ్చు, నీ భార్యకి బాధ ఉండకపోవచ్చు. కానీ ఒక వ్యర్థమైన మాట మాట్లాడితే, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నీ సృష్టికర్త, నిన్ను కన్న తండ్రి, నీ కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టి ఆ రక్తముతో నిన్ను కొన్న దేవుడు నీ కొరకు ఏడుస్తాడని, నీ కొరకు దుఃఖపడతాడని బైబిల్ ఎప్పుడైనా చదివావా? ఒకవేళ నా భార్య ఒకవేళ బూతు మాట్లాడితే నాకు బాధ ఉండకపోవచ్చేమో, ఒకవేళ నేను నోటంట ఒక అర్థమైన మాట మాట్లాడితే నా భార్యకు బాధ ఉండకపోవచ్చేమో, నా పిల్లలకు బాధ ఉండకపోవచ్చేమో. కానీ మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన యేసయ్య బాధపడతాడని ఎప్పుడైనా చదవవా? ఎఫెసీ పత్రిక 4:29 ఉంటుంది. ఒక అద్భుతమైన మాట రాశాడు అపోస్తలుడైన పౌలు గారు. ఎఫెసీ పత్రిక 4:29 వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమకరమైన అనుకూల వచనమే మీరు ఉచ్చరింపవలను, కానీ ఏ దుర్భాష అయినను మీ నోట రానియకుడి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచుకుడి. చూసారా? అవసరమును బట్టి వినువారికి మేలు కలిగినట్లు క్షేమకరమైన అనుకూల వచనమే మీరు ఉచ్చరింపవలను, కానీ అంటే మనం మాట్లాడితే ఎదుటివారికి మేలు జరగాలి, మనం మాట్లాడితే ఎదుటివారికి క్షేమం కలగాలి, మనం మాట్లాడితే ఎదుటివారు ఆపదలోంచి బయటకు రావాలి, మనం మాట్లాడితే ఎదుటివారిలో ఉన్న భయం బయటికి వెళ్ళగొట్టబడాలి, మనం మాట్లాడితే వారి ధైర్యంతో నింపబడాలి, మనం మాట్లాడితే ఎదుటివారి విశ్వాసంతో నింపబడాలి, మనం మాట్లాడితే వారు దేవుని వైపు చూచేలా ఉండాలి.
అంతే తప్ప మనం క్షేమకరమైన మాటలు కాకుండా పనికిమాలిన మాటలు, కీడు మాటలు మాట్లాడేవాళ్ళు లేరు చెప్పండి. ఎదుటివారిని మాటలతో గాయపరిచేవారు, ఎదుటివారిని మాటలతో చంపేవారు లేరు లోకంలో. ఆలోచించండి. యేసయ్యలా బ్రతకడం నేర్చుకో, యేసయ్యను ఫాలో అవ్వు. ఈ లోకంలో ఏ హీరోయిన్ ఫాలో అవునా నిత్య నరకానికి వెళ్ళిపోతావు, అక్కడ వాళ్ళని కలుసుకుంటాం. కానీ యేసుక్రీస్తుని ఫాలో అవుతే నిత్య నరక శిక్షణ తప్పిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయనలో అపవిత్రత లేదు, ఆయనలో కలంకము లేదు, ఆయనలో పాపము లేదు, ఆయనలో మోహము లేదు, ఆయనలో పరిశుద్ధమైన తలంపులు, పరిశుద్ధమైన ఆలోచనలు తప్ప లోక సంబంధమైనవి ఏమీ ఉండదు. మనం మాట్లాడితే ఎదుటివారి బాధలో పడకూడదు. కొందరు మాట్లాడతారు, భార్యాభర్తల మధ్య గొడవలు పెడతా ఉంటారు, భార్యాభర్తల మధ్యలో వారి సంసారాన్ని నాశనం చేస్తూ ఉంటారు. కొందరు మాట్లాడతారు, కొందరు మాట్లాడి భార్యాభర్తల్లో రకరకాల సమస్యలు తీసుకొస్తారు. భర్తకో మాట చెప్పి, భార్యకో మాట చెప్పి, ఇక్కడ మాట అక్కడ మాట ఎక్కడ మాట చెప్పి కుటుంబాలనే పతనం చేసేవాడు కొంతమంది ఉంటారు లోకంలో మాటల ద్వారా. ఆలోచించండి ఒకసారి. క్రైస్తవుడు మాట్లాడితే విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. క్రైస్తవుడు మాట్లాడితే విడిపోయిన భార్య భర్తలు కట్టబడేలాగా ఉండాలి. క్రైస్తవుడు మాట్లాడితే అలాగ ఉండాలి. లోకస్తుల్లా మాట్లాడకూడదు. మనం మాట్లాడితే ఎదుటి వ్యక్తికి క్షేమం కలగాలని బైబిల్ చెప్తుంది. నీ మాట ద్వారా ఎదుటి వ్యక్తి ఎప్పుడూ బాధపడకూడదు. నీ మాట ద్వారా ఎదుటి వ్యక్తి హృదయానికి ఎప్పుడూ గాయం అవ్వకూడదు. నీ మాట ద్వారా ఎదుటి వ్యక్తి ఎప్పుడూ నొచ్చుకోకూడదు. నీ మాట ద్వారా ఎదుటి వ్యక్తికి క్షేమం కలగాలి. నీ మాటల ద్వారా ఎదుటి వ్యక్తికి ఉపయోగం కలగాలి. నీ మాటల ద్వారా ఎదుటి వ్యక్తిలో ఉద్యోగం రాగాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అవి దేవుని మాటలు. అంతే తప్ప పనికిమాలిన మాటలు, హృదయాన్ని గాయపరిచే మాటలు, మనుషులు కృంగతీసే మాటలు మాట్లాడితే నువ్వు దేవుని సంబంధం కాదు, నువ్వు సాతాను సంబంధివి. నీ నోటిని కాపు పెట్టుకోవట్లేదంటే, నీ నోటిని అదుపులో పెట్టుకోవట్లేదంటే, నీ నోటికి కళ్ళెం పెట్టుకోవట్లేదంటే, నీ నోటికి చిక్కం పెట్టుకోవట్లేదంటే, నిన్ను పరిశుద్ధాత్ముడు కంట్రోల్ చేయట్లేదంటే, పరిశుద్ధాత్ముడు కంట్రోల్లో నువ్వు లేవు. పరిశుద్ధాత్ముడు కంట్రోల్లో నువ్వు లేవు కాబట్టి నీ ఇష్టానుసారంగా మాట్లాడతావు, నీ ఇష్టానుసారంగా చూస్తావు, నీ ఇష్టానుసారంగా చేస్తావు. ఆఖరికి నిత్య నాశనాన్ని కొని తెచ్చుకుంటాం. ఆలోచించండి ఒకసారి. మీరు ఎపిసి పత్రిక 5:4 ఉంటుంది. మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వతులైనను మీరు ఉచ్చరింపకూడదు, మాట్లాడకూడదు. ఇవి మీకు తగ్గవు అని ఉంది. తగ్గవు. మీరు ఎవరన్నా బూతులు ఆడతారా? మీ ఇంటికాడ మీ పిల్లల్ని తిడతారా? నిజం చెప్పండి. ఎవరన్నా తిడితే ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడు కాబట్టి మీ నోటికి చిక్కాన పెట్టుకోండి, మీ నోటికి కళ్ళాన్ని పెట్టుకోండి. ప్రభు నా పెదవులకు కాపు పెట్టు, నా నోటికి కాపు పెట్టు అని ప్రభువుని అడగండి. ఎందుకంటే మనలోంచి దయగల మాటలు రావాలి తప్ప దుర్మార్గమైన మాటలు, కఠినమైన మాటలు, ఎదుటివారిని బాధపరిచే మాటలు ఎంత మాత్రం రాకూడదు. వస్తే నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు క్రైస్తవుడు కాదు. నీ మాట దేవునికి అంగీకారంగా ఉండాలి. నీ మాట దేవుని దృష్టికి యోగ్యమైనదిగా ఉండాలి. నీ మాట దేవుని దృష్టికి విలువైనదిగా ఉండాలి. నీ మాట దేవుని దృష్టికి అమూల్యమైనదిగా ఉండాలి. నా బిడ్డ ఇంకా మాట్లాడితే నాతో బాగుండు, నా బిడ్డలు ఇంకా నాతో మాట్లాడితే బాగుండు అనుకునేలా ఉండాలి దేవుడు. దావీదు అంటాడు, ఏమంటాడు తెలుసండి? యెహోవా నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగును గాక. కీర్తనలు 19:14 ఉంటుంది. చూడండి ఎంత బాగుంటుంది ఆ మాట. యెహోవా నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగును గాక. నీ నోటి మాటలో దేవుని దృష్టికి అంగీకారమేనా? ఆలోచించు. నీ హృదయ ధ్యానం దేవుని దృష్టికి అంగీకారమేనా? నీ నోటి మాట బాగోకుండా నీ హృదయంతో ఏమి ధ్యానించగలవు, ఏమి ఆరాధించగలవు ఆయన్ని? ఆలోచించండి ఒకసారి. మనం మాట్లాడితే పరిశుద్ధమైన మాటలు తప్ప అపవిత్రమైన మాటలు మనలో ఎంత మాత్రం ఉండకూడదు. అందుకనే ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయాన్ని కఠినపరచుకొనుచు తాను భక్తి గలవాడనని అనుకోని ఎడల వాని భక్తి వ్యర్థమే, వ్యర్థమే. ఆలోచించండి ఒకసారి. నాలుకంట
ప్రకృతి చక్రానికే చిచ్చు పెడద్దంట. ఈ నాలుక కుటుంబాల్లో చిచ్చు పెడద్ది, ఈ నాలుక అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెడద్ది, ఈ నాలుక భార్య భర్తల మధ్యలో చిచ్చు పెడద్ది. సమాజంలోనే కాదు, ఈ నాలుక ప్రకృతి చక్రానికి చిచ్చు పెడద్దంట. అలాంటి భయంకరమైన నాలుక ఇది. అందుకనే మన నాలుకతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మన నాలుకతో మనం పాపం చేయకూడదు. పాపం అంటే దొంగతనం, వ్యభిచారం, జారత్వం, విగ్రహారాధన, ఇవే పాపాలు అనుకుంటాం. నాలుకతో కూడా చాలామంది పాపాలు చేస్తారని బైబిల్లో ఉంది. నాలుకతో పాపం చేస్తారని, పెదవులతో పాపం చేస్తారని, నోటితో పాపం చేస్తారని మనకు తెలుసా? చాలామందికి తెలియదు. పాపం అంటే కొన్నే తెలుసు మనకు పాపాలు, కానీ నాలుగుతోనూ, నోటితోనూ, పెదాలతో కూడా పాపాలు చేస్తారని బైబిల్ చెప్తుంది. నా నాలుగుతో నేను పాపము చేయకుండానట్లు అంటాడు దావీదు. భక్తిహీనులు ఎదుట నా నోటికి చిక్కాన్ని ఉంచుకున్నాను అన్నాడు. ఆలోచించండి ఒకసారి. ఇక నుంచి ఏమన్నా బూతు మాటలు మీ నోటంటూ వస్తే ప్రభువు పాదాల మీద పడి అడగండి. ఎందుకంటే మీరు భక్తి చేస్తారు, కానీ మీ భక్తి వ్యర్థమైపోద్ది. మీరు ఎంత భక్తి చేసినా మీ భక్తి వ్యర్థమైపోద్ది. అంటే మోసపోతున్నారు మీరు, మీ హృదయాన్ని మీరు మోసపరుచుకున్నాడు. అదే అంటాడు, ఎవడైనా నోటికి కళ్ళెమ్మి పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకోవచ్చు అన్నాడు. నీ హృదయాన్ని నువ్వు మోసపరుచుకుంటున్నావా? పర్లేదు, చిన్న బూతే కదా. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, బూతులు ఆడుతూనే పూజలు చేస్తూనే బూతులు ఆడుతూనే నమాజులు చేస్తూనే బూతులు ఆడుతూనే ఒకవేళ హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్స్ అయినా, ఎవరైనా సరే బాగా వినండి, ఎవరైనా సరే నీ నోటంట ఒక అపవిత్రమైన మాట వస్తుందంటే నీకు దేవుడు తెలియదు, నీకు దేవుడు ఎవరో తెలియదు. నీ నోటంట ఒక అపవిత్రమైన మాట నీ నోటంట, నీ పెదవుల గుండా, నీ నాలుగు గుండా వస్తుందంటే నీకు దేవుడు తెలియదు, నీకు దేవుడు అర్థం అవ్వలేదు, నీలో దేవుడు లేడు, నీలో పరిశుద్ధాత్మ లేడు. అందుకనే నీ నోటంట బూతులు వస్తూ ఉంటాయి. మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాటల గురించి దేవుడు లెక్క అడుగుతానన్నాడు. నువ్వు ఎన్నో బూతులు మాట్లాడావో బాప్తిసం తీసుకున్న తర్వాత, ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడావో, ఎన్ని సంసారంలో చిచ్చు పెట్టావో, ఎంతమంది అన్నదమ్ముల మధ్య జగడాలు పుట్టించావో, ఎంతమంది భార్య భర్తల మధ్యలో జగడాలు పుట్టించావో, ఎంతమంది సంఘంలో విశ్వాసుల మధ్య జగడాలు పుట్టించావో, ఇవన్నీ దేవుడు లెక్క రాస్తున్నాడు. ప్రతి వ్యర్థమైన మాటల గురించి లెక్క అడుగుతాడు, బైబిల్లో ఉంది. ఆలోచించండి ఒకసారి. బెంకములాడు మాటలు, ఇచ్చకములాడు, యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బెంకములాడు నాలుకలన్నిటినీ కోసివేస్తాను ఉంది బైబిల్లో. కీర్తనకారుడు అంటాడు. ఆలోచించిన మన నోటంట పవిత్రమైన మాటలే రావాలి, ఎంత మాత్రం అపవిత్రమైన మాట రాకూడదు. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం అన్నాడు. ఆలోచించండి, మన నోటిని మనం ఎంత భద్రంగా కాపాడుకోవాలి, మన శరీరాన్ని కాపాడుకోవాలి, మన నోటిని కాపాడుకోవాలి, మన చూపుల్ని కాపాడుకోవాలి, మన శరీరం ఆద్యంతం మనం కాపాడుకుంటూ ఉండాలి. అదే భక్తి అంటే. ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా తనను తాను భద్రముగా కాపాడుకునేవాడే అని ఉంటుంది బైబిల్లో. ఇహలోక మాలిన్యం మనకు అంటుకోకుండా మనం భద్రంగా కాపాడుకోవాలి. మన చూపులను కాపాడుకోవాలి, మన మాటలు కాపాడుకోవాలి, మన తలంపులు, మన ఆలోచనలు అన్నిటినీ కాపాడుకోకుండా మన ఇష్టానుసారంగా మాట్లాడితే నీ భక్తి వ్యర్థమని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఒకవేళ వ్యర్థమైన మాటలు ఏమైనా నీ నోటంట వస్తుంటే, పనికిమాల మాటలు ఏమైనా నీ నోటంట వస్తుంటే, ఎదుటివారిని బాధ పెట్టే మాటలు నీ నోటంట వస్తుంటే ఒకసారి ప్రభువు పాదాలు పట్టుకుని అడుగు. ఎందుకంటే దేవుడు దయగల మాటల ద్వారా మనందరిని ఆకర్షించుకున్నాడు. మనం ఒకప్పుడు పాపులము, లోకస్తులము, మన ఇష్టానుసారంగా మనం తిరిగిన వ్యక్తులం, కఠినమైపోయాము. ఆయన దయగల మాటలతో ఆయన తన యొద్దకు మనల్ని పిలుచుకొని తన రక్తంలో కడిగి తన ఆత్మను మనకిచ్చి ఆయన పరలోకం వెళ్ళి మన కొరకు స్థలాలను సిద్ధపరిచి మళ్ళా త్వరగా రాబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. బూతు మాటలు మాట్లాడినోడు దేవుడు తీసుకెళ్ళడం.
ఇచ్చకపు మాటలు మాట్లాడడం దేవుడు తీసుకెళ్ళడం, వ్యర్థమైన మాటలు మాట్లాడడం దేవుడు తీసుకెళ్ళడం, పనికి మళ్ళీ మాటలు మాట్లాడడం దేవుడు తీసుకెళ్ళడం. తన నోటిని, తన పెదవుల్ని, తన నాలుకని ఎవరైతే భద్రంగా కాపాడుకుంటారో, ఎవరైతే పవిత్రమైన మాట మాట్లాడతారో వాళ్ళే తీసుకెళ్తారు. క్రైస్తవుడు అంటే ఎంత క్లారిటీగా బ్రతకాలంటే చూపులను, మాటలను, ఆలోచనలను, తలంపులను, ఊహలో కూడా పవిత్రంగా బ్రతుకున్నాడే నిజ క్రైస్తవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు నిజ క్రైస్తవులు? నామకార్థ క్రైస్తవులు కాదు. నిజ క్రైస్తవులు ఎవరంటే నోటితోనూ, నాలుగుతోనూ, పెదవులతోనూ ఒక అపవిత్రమైన మాట రాకుండా తన జీవితకాలమంతా తన పెదవుల్ని, తన నాలుకల్ని, తన నోటిని కాపాడుకుని బ్రతికేవాడే నిజమైన క్రైస్తవుడు. వ్యర్థమైన మాటలు మాట్లాడేవాళ్ళు క్రైస్తవులు కాదాళ్ళు, వాళ్ళు నామకార్థ క్రైస్తవులు. కాబట్టి ఆలోచించండి. యాకోబు అదే అంటాడు, ఎవడైనను తన నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు తాను భక్తి గలవాడునని అనుకోనని ఎడల. చాలామంది అనుకుంటారు, మీలో ఎవరైనా అనుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ చాలామంది అనుకుంటారు, నేను భక్తిమంతుడినే, నేను భక్తి గలదానే, నేను భక్తి గలవాడినే. వెళ్ళి బూతు మాటలు మాట్లాడినా నువ్వు భక్తిమంతురాలివేనా? వ్యర్థమైన మాటలు మాట్లాడి నువ్వు భక్తిమంతురాలివేనా? అంటే నువ్వు మోసపరుచుకుంటున్నావు, నీ హృదయాన్ని నువ్వు మోసపరుచుకుంటున్నావు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, బహు ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడన్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. నీ హృదయాన్ని నువ్వు మోసపరుచుకొని నేను భక్తిమంతురాలనే, నేను భక్తి గలవాడని అనుకుంటున్నావు. నీ భక్తి వ్యర్థమని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకనే సామెతల గ్రంథంలో సొలొమోను అన్నాడు, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును, తుదుకు అది మరణానికి దారితీస్తుంది. ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, తుదుకు అది మరణానికి దారితీస్తుంది. అంటే నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకుంటున్నావు, నీ హృదయాన్ని నువ్వు మోసపరుచుకుంటున్నావు. నువ్వు భక్తిమంతురాలు అని, నువ్వు భక్తిమంతులు అని నువ్వు అనుకుంటున్నావు, నీ హృదయాన్ని మోసపరుచుకుంటున్నావు. కానీ తుదుకు అది మరణానికంటే నిత్య నరకానికి తీసుకెళ్తుందని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి మీరు క్రైస్తవులైతే, మీరు అభిషేకించబడిన బిడ్డలైతే, మీరు నాజీరు చేయబడిన బిడ్డలైతే, మీరు ప్రత్యేకించబడిన బిడ్డలైతే, మీరు చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన బిడ్డలైతే మీ నోటిని కాపాడుకోండి, మీ మాటలను కాపాడుకోండి, మీ పెదవులను కాపాడుకోండి, మీ నాలుకలను కాపాడుకోండి. మీ నాలుకలోంచి కానీ, నోటిలోంచి కానీ, పెదవుల్లోంచి కానీ ఒక అపవిత్రమైన మాట రాకుండా మీరు జాగ్రత్తగా భక్తి చేసుకోండి. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో తెలియదు. మనం చచ్చిపోయే ముందు దేవుడి రాజ్యాన్ని, దేవుడిని సంపాదించుకొని చచ్చిపోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆఖరిగా చెప్పే మాటలు, మనం ఈ జీవితకాలము ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. బూతులాడుతా చచ్చిపోతే నీకు పరలోకం వెలగిస్తాడు దేవుడు. చెడ్డ మాటలు మాట్లాడుతా చచ్చిపోతే నీకు పరలోకం వెలగిస్తాడు దేవుడు. చెడు చూపులు చూస్తూ చచ్చిపోతే నీకు పరలోకం వెలగిస్తాడు దేవుడు. చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు కలిగి చచ్చిపోతే నీకు పరలోకం వెలగిస్తారు. అంటే చనిపోమని కాదు, మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. మీ జీవం మేపాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. మీ జీవితం ఆవిరి కాకమునిపే పరలోకాన్ని సంపాదించుకోండి, దేవాది దేవుడు యేసయ్యను సంపాదించుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయంలో పరిశుద్ధాత్ముడికి చోటు ఇవ్వండి. దేవుని స్తోత్రం చెప్పండి. మీ హృదయంలో పరిశుద్ధాత్ముడికి చోటిస్తే ఆ పరిశుద్ధాత్ముడే మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. అందుకని ఈ జీవితకాలం మట్టుకు క్రీస్తునందు నిరీక్షించడం కాదు. 1 కొరింథీ పత్రిక 15:19 ఉంటుంది, ఈ జీవిత కాలము మట్టుకే క్రీస్తునందు మనము నిరీక్షించిన వల్ల మనము మనుషులందరికంటే ఏమనుందే? దౌర్భాగ్యమనుంది. ఈ జీవిత కాలము మట్టుకే క్రీస్తునందు కాదు మనకు నిరీక్షణ. ఈ 60 సంవత్సరాల జీవితం తర్వాత ఇంకో జీవితం ఉంది. ఆ జీవితం కొరకే క్రీస్తుని నమ్ముకోవాలి, ఆ జీవితం కొరకే క్రీస్తుని ఆరాధించాలి, ఆ జీవితం కొరకే క్రీస్తు ఎద్దకు రావాలి. ఈ 60 సంవత్సరాల జీవితం కొరకు కాదు, ఈ 3 నెలల ముచ్చట కొరకు కాదు,
మనం యేసుని నమ్ముకున్నది ఎందుకంటే పరలోకం కొరకు, నిత్య జీవం కొరకు, నిత్య మహిమను పొందుకోవడం కొరకు. అందుకనే పౌలు అంటున్నాడు, ఈ జీవిత కాలము మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన మనము మనుషులందరికంటే దౌర్భాగ్యం అన్నాడు. నేను ఎప్పుడైనా సరే ఈ జీవితం గురించి క్రీస్తునందు నిరీక్షించను. ఎప్పుడైనా సరే ఈ 60 సంవత్సరాల జీవితం కూడా గ్యారంటీ లేదు. ఈ జీవితం తర్వాత ఇంకో జీవితం ఉందే, ఆ జీవితాన్ని పొందుకోవడం కొరకే క్రీస్తుని నమ్ముకోవాలి. ఎందుకంటే ఆ జీవితానికి తీసుకెళ్ళేది ఆయనే. యేసుక్రీస్తు అన్నారు, నేనే మార్గంలో సత్యమును జీవమును అన్నాడు. అందుకనే ఈ జీవితం కొరకు కాదు మనం నమ్ముకోవాల్సింది, ఇంకో జీవితం ఉంది. ఆ జీవితం పరలోకం. ఆ పరలోకాన్ని సంపాదించుకోవడం కోసం మనం భక్తి చేయాలి. ఆ భక్తిలో కల్మషం ఉండకూడదు, ఆ భక్తిలో లోపం ఉండకూడదు. కాబట్టి మనం బ్రతికినంతకాలం మన మాటలు మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, మన చూపులను మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, మన ప్రాణాత్మ శరీరాలన్నింటినీ కంట్రోల్లో పెట్టుకుని దేవుని కొరకు బ్రతికితే అప్పుడు దేవుడు రెండోసారి వచ్చినప్పుడు ఎవరైతే పరిశుద్ధంగా బ్రతికారో, ఎవరైతే యథార్థంగా బ్రతికారో వారందరిని పరలోకం తీసుకెళ్ళిపోతాడు. ఆ జీవితం కొరకే మనం బ్రతకాలి తప్ప ఈ లోక సంబంధమైన జీవితం కొరకు కాదు, ఈ 3 నెలల ముచ్చట కొరకు కాదు. అందుకని యాకోబు అన్నాడు, ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు తాను భక్తి గలవాడనని చెప్పుకుని అలా వాని భక్తి వ్యర్థమే. మీరు చేసే భక్తి వ్యర్థమైపోకూడదు. మీరు చేసే భక్తికి ఒక అర్థం ఉండాలి. అలాంటి అర్థంతో వచ్చి అక్కడ భక్తి చేయాలి తప్ప అర్థం లేని భక్తి చేసి, భక్తిలోని శక్తి లేని భక్తి చేసి మన దేవుడి దగ్గరికి వచ్చిన ప్రయోజనం లేదు. భక్తి గలవారు మనం చెప్పుకోవచ్చు, ఆ భక్తిలోని శక్తిని ఆశ్రయించకపోతే మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి. కాబట్టి ఆలోచించి ఎప్పటి వరకు ఒకవేళ ఏమన్నా నీకు తెలియకుండా నీ నోటంటే అపవిత్రమైన మాటలు వస్తే ఆయన పాదాలు పట్టుకొని ప్రభువుని అడుగు, నా పెదవులకు కాపు పెట్టు, నా నోటికి కాపు పెట్టు, పరిశుద్ధాత్మలో నాలో ఉండు, నన్ను కంట్రోల్ చేయి, మాటలను, చూపులను, ఆలోచనలను, తలంపులోను నా జీవిత విధానం అంతా నన్ను నడిపించు, సర్వసత్యంలోకి నన్ను నడిపించు అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.